తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు.
ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పని చేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పని చేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు,
ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది.
ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్ గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్ గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పని చేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్ గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ ని సైతం మెప్పించేలా నీట్ గా వెళ్లిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్ లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్ గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్ గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్ లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్ కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్ గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్ గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పని చేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి
మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి,
దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే.
ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ, శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు? తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు? ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది.
ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి.
సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పని చేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్లీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్లీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి.
మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల, శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.
మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పని చేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు? తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు? ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్లీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్లీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పని చేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు? తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు? ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది.
ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్ గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్ గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్ లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్ కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్ గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్ గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్ గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్ గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్ గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్ లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్ కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్ గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది.
రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి.
ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ, శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది.
దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు. సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం, ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. తనని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియాస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదగొట్టేశాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియాస్గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూడొచ్చు చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియాస్ నరేషన్తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా అయితే అనిల్ మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్గా అనిల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ